బైబ్యాక్ బురిడి నెల నెల రిటర్న్స్ రెట్టింపు లాభాలు ప్లాట్లు బంగారంపై పెట్టుబడి వల 300 కోట్లు కొల్లగొట్టిన ముఠ నిలువునా మునిగిన 3600 మంది హైదరాబాద్లో 8 మంది అరెస్ట్. సో ఇక్కడ భూముల పైన పెట్టుబడి కానీ బంగారం పైన పెట్టుబడి కానీ లేదంటే షేర్ మార్కెట్ పైన పెట్టుబడి కానీ ఇలా మీరు ఈ పెట్టుబడి పెట్టండి మీకు డబుల్ ఆదాయం వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు. దయచేసి అలాంటి మాటలు నమ్మకండి. మీ విలువైనటువంటి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి కొన్ని ఆశలకు గురై మీరు ఇలా గనక పెట్టుబడి పెడితే ఉన్నది మొత్తం కూడా మీ కష్టపడిన జీవితాంత కష్టపడిన కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మార్కెట్లో చాలా పెద్ద మోసాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే అందరూ చాలా చిన్నగా అనుకుంటారు కానీ చాలా పెద్ద విషయం ఇది. ఓపెన్ ప్లాట్లు బంగారంపై పెట్టుబడులు పెడితే బై బ్యాక్ పాలసీ కింద ప్రతి నెల రిటర్న్ ఇవ్వడంతో పాటు 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని జనానికి ఆశ పెట్టింది ఒక ముఠ. 3600 మంది 300 కోట్లు కొలగొట్టింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్ డీజీపీ కె ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం నగరానికి చెందిన కదిలిండి పవన్ కుమార్ తన సహచరులు రావుల సత్యనారాయణ, బొడ్డు హరికృష్ణ, వల్లూరు భాస్కర్ రెడ్డి, పగడాల రవికుమార్ రెడ్డి, కొల్లాటి సత్య, కూరళ్ల మౌనిక, కురుకుల లావణ్యతో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ప్రారంభించారు. బైబ్యాక్ పాలసీ కింద ఒక వ్యక్తి 8.8 లక్షలు పెడితే 2 గుంటల మేర ఓపెన్ ప్లాట్ వారి పేరున రిజిస్ట్రేషన్ చేస్తారు. బైబ్యాక్ పాలసీ కింద ప్రతి నెల 32,000 చొప్పున 25 నెలల పాటు రిటర్న్ ఇస్తామని నమ్మించారు. అంతేకాకుండా కొత్త కస్టమర్లు చేర్పించి వారితో పెట్టుబడి పెట్టిస్తే కమిషన్ కింద ప్రతి నెల 7,200 చొప్పున 25 నెలలు అందిస్తామని నమ్మించారు. అయితే ఈ ముఠ డబుల్ గోల్డ్ స్కీమ్ అంటూ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద ఒక కస్టమర్ 4 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి గోల్డ్ స్కీమ్లో చేరితే 12 నెలల్లో 8 లక్షల విలువైన బంగారం బిస్కెట్లు అందిస్తామని ముఠా నమ్మించింది. ఈ మేరకు రసీదులు, బాండ్లు రాసిచ్చారు. స్విట్జర్లాండ్ ముద్రతో బంగారం బిస్కెట్లు అందిస్తామని నమ్మించారు. తమకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులతో పాటు కొంతమంది ఏజెంట్ల ద్వారా సుమారు 300 మంది కస్టమర్ల నుంచి 3,600 మంది కస్టమర్ల నుంచి 300 కోట్లు సేకరించారు. నమ్మకం కోసం కొద్ది రోజులు రిటర్న్ ఇచ్చినటువంటి ఆ ముఠా తర్వాత ఇవ్వడం ఆపేసి విచారణ తీసింది. దీంతో బాధితులు సైబరాబాద్ సిపి అవినాష్ మహేంద్రి కలిసి ఫిర్యాదు చేశారు. కేపీహెచ్పికి చెందిన నాయని హరికంత ఫిర్యాదు మేరకు ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు టీం రంగంలోకి దిగి 8 మందితో కూడిన ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీజీపీ తెలిపారు. ఇలాంటి స్కీములు నమ్మి ఎవరూ మోసపోవద్దని డీజీపీ సూచించారు. సో ఎప్పుడైతే మనకు ఆశపడి భూమిని కొనుగోలు చేయడం కానీ, బంగారాన్ని కొనుగోలు చేయడం కానీ, వివిధ రకాల ఆశలు కనుక షేర్ మార్కెట్ కొనుగోలు చేయడం కానీ చేస్తే కనుక ఖచ్చితంగా అది మోసమే అవుతుంది తప్ప వేరే కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది మోసపోయారు. కొన్ని వేల మంది. ఇది ఒక్కటే ఇష్యూ కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట జరుగుతున్నటువంటి మోసం కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్లో కొన్ని కొత్త పోకళ్ళు పోతున్నటువంటి కొంతమంది సంస్థల వల్ల చాలామంది కూడా నష్టపోతూ ఉన్నారు. బంగారం, షేర్ మార్కెట్లు కూడా మీరు ఒక్కసారి చాలామంది కూడా చెప్తూ ఉంటారు, మీరు 5 లక్షలు పెట్టండి నెలకు ₹1,00,000 ఇస్తామని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి మోసం జరుగుతూ ఉంది. దయచేసి దీన్ని అంతటినీ కూడా ప్రజలందరూ కూడా గమనించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఎప్పుడైతే మీరు జీవితాంతం సంపాదించినటువంటి డబ్బు అవుతుందో దాన్ని కొన్ని ఆశల కోసం కనుక మీరు మోసపోతే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీరు నష్టపోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అలాంటి సంఘటనలు రోజుకొక సంఘటన చూస్తాను. ఈరోజు డిజిటల్ మోసాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ల పేరిట మోసాలు జరుగుతున్నాయి. వాటన్నింటి కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.